మామ మన కొత్త వ్యాపారం అయితే మొదలైపోయింది. ఈ కొబ్బరి బండల హోల్సేల్ వ్యాపారం అయితే మొదలు పెట్టాను మామ నేను. అందుకనే గత కొన్ని రోజులుగా ఈ పనుల మీద తిరుగుతూ ఉన్నాను. మీరేమో చాలా మంది ఏమైపోయారు బాబు వ్యాపారం చేయట్లేదు కనపట్లేదు అని చెప్పి మీ ప్రేమ అయితే చూపిస్తున్నారు నా మీద. చివరికి ఈ వ్యాపారం అయితే మొదలు పెట్టాను మామ. ఆల్రెడీ మన దగ్గర అయితే కొంతమంది కస్టమర్లు ఉన్నారు. అందుకని చెప్పి మనం అయితే ఈ బొండం కోసం బెంగళూరు వరకు పోవాల్సి వచ్చింది మామ. బొండం అయితే మాత్రం చాలా క్వాలిటీగా అయితే ఉంది. ఈ బొండం మనం కొనడానికి వెళ్ళేటప్పుడు మనకైతే బుక్ అయిపోయింది మామ ఆల్రెడీ. అంటే ఈ బండి కాకుండా నేనైతే ఇంకొక లారీ అయితే వేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ సరుకు అయితే దొరకలేదు. ఈ వ్యాపారంలో ఏంటంటే సరుకు అమ్మడం ఈజీయే, కానీ కొనడం అయితే మాత్రం చాలా కష్టం మామ. నేనైతే రియాలిటీలోకి దిగిన తర్వాత అయితే తెలుసుకున్నాను. కానీ పేపర్ మీద వేసేటప్పుడు అయితే అమ్మడమే కష్టం అనుకున్నాను, కానీ ఈ సరుకు వచ్చి మనకి కొనడమే కష్టం బొండం అయితే మాత్రం. చివరికి ఎలా అయితే మనం కూడా ఒక డీలర్ అయితే పట్టుకున్నాం మామ ఈ బొండాలు వేయడానికి. మనం అయితే వ్యాపారం చేస్తానే ఉన్నాం. ఫస్ట్ రోజే మనం గంటలో సరుకు అయితే అమ్మేసామట. సరుకు తేవడమే లేటు, ఇంచుమించు మనకి పొద్దున 10:30కి అయితే మొదలు పెట్టాము సరుకు అమ్మడం. 12:30కి అయితే సరుకు అయితే అయిపోయింది మన దగ్గర. ఈ హైదరాబాద్ లో సరుకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి మావా, నేనైతే సప్లై చేస్తాను. ఈ వ్యాపారం కూడా నేను కొంచెం పెద్దగానే చేస్తున్నాను. మనకి రోజు 10,000 నుంచి 12,000 బొండం అయితే వస్తూ ఉంటది. ఇది వ్యాపారం.